పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదర్గూడ మండలంలోని లక్ష్మీదేవునిపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీళ్లపల్లి శంకర్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, విప్లవ గాయకుడు గద్దర్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాంతం నుంచి ప్రాజెక్టు తయారైతే షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మండలాలు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు పారుతాయని, అలా పారితే ఈ భూములు దున్నుకొని బతకొచ్చు అనేటువంటి ఆశతో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజానికం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసింది. ఈ ఆశని నిజం చేయాలనేటువంటి ఆలోచనతో చాలా సందర్భాల్లో చాలా మంది ప్రయత్నాలు చేశారు. వీటిని సాధించడం కోసం చాలా మంది ప్రాంత నాయకులు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. ఆ పోరాటాల్లో భాగంగా ఈరోజు రాఘవాచారి గారు వారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల్ని కేవలం గాలి మాటలతో ప్రజలను మోసపరుస్తూ మాయ చేస్తూ పాలన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పక్కా నిదర్శనం. ఇంతవరకు కృష్ణానదిపై 9.5 సంవత్సరాల కింద రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీళ్ల కోసం. కృష్ణానది నుంచి ఆయన మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్క చుక్క నీళ్ళు కూడా పాలమూరు కానీ జిల్లా కానీ ఒక్క చుక్క నీళ్ళు 9.5 సంవత్సరాలుగా కృష్ణానదిలో నీళ్లు పారుతూనే ఉంది. 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నారు. 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని కుదబెట్టి 5 లక్షల కోట్లు అప్పు కూడా తెచ్చారు. ఇంత సంపద ఉంది, కావాల్సిన నీళ్లు